హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ట్రిగ్నోమెట్రీలో 4th వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ ఫస్ట్ 3 వీడియోస్లో ఏంటంటే ఫస్ట్ వీడియోలో బేసిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసాము. అదేవిధంగా సెకండ్ వీడియోలో థర్డ్ వీడియోలో ఏంటంటే బేసిక్ క్వశ్చన్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసాము. అలాగే నెక్స్ట్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఏంటంటే ఆల్రెడీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు కాబట్టి సో వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా బేసిక్ క్వశ్చన్స్ నుంచి కంప్లీట్ బేసిక్స్ నుంచి స్టెప్ బై స్టెప్ కొంచెం టఫెస్ట్ మోడల్ వరకు కూడా లాస్ట్ ఫైనల్ కంప్లీట్ అన్ని మోడల్స్ కూడా మనము 1 by 1 వీడియోస్ చేసుకుంటూ వదిలిపోతున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు కనుక వీడియోస్ బేసిక్స్ అనేవి కంప్లీట్గా చూడకపోతే మీకు వీడియోస్ ఈ క్వశ్చన్స్ అనేవి అర్థం అవ్వకపోవచ్చు. సో కన్ఫామ్గా మీరు ఫస్ట్ వీడియో అనేది కంప్లీట్గా చూడాల్సి వస్తుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ట్రిగ్నోమెట్రీ వీడియో 1, వీడియో 2, వీడియో 3 అనేసి మేము వీడియోస్ లింక్స్ అనేవి ఇస్తాను. సో మీరు ఫస్ట్ వీడియోస్ బేసిక్ నుంచి కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే ఈజీగా మీరు ఎలా ఆన్సర్ చేయాలనే దాని గురించి నేను మీకు క్లియర్గా నేర్పించబోతున్నాను. ఓకే? సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇవ్వడం జరిగింది. ఆ హోంవర్క్ క్వశ్చన్ ఫస్ట్ కంప్లీట్ చేసుకుని తర్వాత మనం వీడియోలోకి కంటిన్యూ అవుదాం. క్వశ్చన్ చూసినట్లయితే, ఇఫ్ tan θ = 3/4 దెన్ 4 sin θ minus 3 cos θ డివైడెడ్ బై 4 sin θ ప్లస్ 3 cos θ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అనేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ tan θ మనకి ఏమి ఇచ్చారండి? tan θ = 3/4గా ఇచ్చారు. సో ఇప్పుడు tan θ నేను ఏ విధంగా రాసుకుంటానంటే tan θని sin θ cos θగా నేను కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో tan θ అంటే sin θ cos θ అంటే tan θ. ఓకేనా? సో tan θ = 3/4 కాబట్టి 3/4 యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. సో సైన్ ప్లేస్లో 3 తీసుకుంటాను, కాస్ ప్లేస్లో 4 తీసుకుంటాను యాజ్ ఇట్ ఈస్గా. ఓకేనా? సో క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ 4 sin θ ఉంది. సో 4 ఆల్రెడీ ఉంది ఇంటూ sin θ ప్లేస్లో నేను 3 తీసుకుంటాను. 3 మైనస్ 3 ఆల్రెడీ ఇక్కడ ఉంది ఇంటూ కాస్ θ ప్లేస్లో 4 తీసుకుంటాను. 4 డివైడెడ్ బై ఇక్కడ 4 ఆల్రెడీ ఉంది ఇంటూ sin θ ప్లేస్లో 3 తీసుకుంటాను ప్లస్ 3 ఇక్కడ ఆల్రెడీ ఉంది, కాస్ θ ప్లేస్లో నేను 4 తీసుకుంటాను. సో ఇక్కడ మీరు చూడండి, 4 3ల 12 మైనస్ 3 4ల 12 డివైడెడ్ బై యాజ్ కింద ఎంతైనా నెంబర్ రావచ్చు. సో 12 మైనస్ 12 ఎంత అవుతుంది? 0 బై ఎనీ నెంబర్ ఏదైనా రావచ్చు. సో 0 బై ఎనీథింగ్ ఈక్వల్ టు 0నే. ఆన్సర్ అనేది 0నే అవుతుంది. ఓకేనా? సో మీకు పాయింట్ అర్థం అవ్వడం కోసం ఇట్లాంటివి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఈ వీడియోలో కనుక వెళ్ళినట్లయితే, సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, మనం ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 11th క్వశ్చన్, 3 sin θ ప్లస్ 4 cos θ ఈక్వల్ టు 5 అయితే దెన్ tan θ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇఫ్ 3 sin θ ప్లస్ 4 cos θ ఈక్వల్ టు 5 దెన్ tan θ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం సాల్వ్ చేయాలి? సో మీకు చూడండి, sin θ ప్లస్ cos θ, సో సైన్ కాస్ రెండు కలిపి ఇచ్చారు కాబట్టి నేను ఆల్రెడీ స్టార్టింగ్ బేసిక్ వీడియోలో మీకు ఒక ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 3 ఫార్ములాస్. ఆ 3 ఫార్ములాస్ మీకు గుర్తుంటే మీకు ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో పైథాగరస్ థీరం p² కర్ణము భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అయితే దీని నుంచి మనం ఈ 3 ఫార్ములాస్ని మనం ఎక్స్ట్రా చేసాం. సో ఒకటేంటి? sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1, ఇంకొకటి cosecant² θ మైనస్ cot² θ ఈక్వల్ టు 1, ఇంకొకటి secant² θ మైనస్ tan² θ ఈక్వల్ టు 1. సో ఇవి 3 ఫార్ములాస్ అనేవి మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు మనకు ఈ క్వశ్చన్కి సంబంధించి మనకి ఏది మ్యాచ్ అవుతుంది? సైను కాస్ రెండు కలిపి ఉన్నవి ఏమున్నాయి అంటే సైను కాస్ రెండు కలిపి ఉన్నవి sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములాను మనం ఇక్కడ వేసుకుందాం. sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1. క్లియర్ కదా? నేను మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో 3 sin θ ప్లస్ 4 cos θ ఈక్వల్ టు 5 ఉంది. సో మనం ఈక్వల్ టు పక్కన ఏముంది? 1 ఉంది. సో మనము యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఈక్వల్ టు తర్వాత ఏదైతే 5 ఉందో దీన్ని 1గా రావాలంటే మనం ఏం చేయాలి? అన్నిటినీ కూడా 5తో డివైడ్ చేయాలి. ఓకేనా? సో 3/5 sin θ ప్లస్ 4/5 cos θ ఈక్వల్ టు 5/5. అప్పుడేమవుతుంది? 5 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1 అనేది వస్తుంది. 1 సెకండ్. క్లియర్ కదా? సో ఇప్పుడు మనము కంటిన్యూషన్ చేద్దాం.
ఇక్కడ మీరు కనుక క్లియర్గా చూసినట్లయితే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సో దీన్ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు? సైన్ టీటా ఇంటూ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఇంటూ కాస్ టీటా ఈక్వల్ టు 1. సో సైన్ స్క్వేర్ టీటాని సైన్ టీటా ఇంటూ సైన్ టీటాగా రాసుకోవచ్చా? కాస్ స్క్వేర్ టీటాని కాస్ టీటా ఇంటూ కాస్ టీటా రాసుకోవచ్చు కదా. సో అదేవిధంగా ఇప్పుడు ఈ 3/4 ఏదైతే ఉందో ఈ 3/4ని ఒక సైన్ టీటాగా నేను అనుకుంటాను. అప్పుడేమవుతుంది? సైన్ టీటా ఇంటూ సైన్ టీటా 4/5ని కూడా నేను ఒక కాస్ టీటాగా అనుకుంటాను. కాస్ టీటా ఇంటూ కాస్ టీటా ఈక్వల్ టు 1 అవుతుందా? మీకు ఫార్ములా అనేది మ్యాచ్ అయిందా? ఫార్ములా అనేది మ్యాచ్ అయింది కదా. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకోండి. మీకు కావాలంటే ఒక ట్రయాంగిల్ కూడా గీస్తాను. ఇదేంటి? అడ్జసెంట్ సైడు, ఇది ఆపోజిట్ సైడు, ఇది హైపోటెనస్. మీరు ఇక్కడ సైన్ టీటా అంటే దీన్ని ఎందుకు అనుకుంటున్నాను అంటే 3/5 ఉంది. సో అసలు యాక్చువల్గా సైన్ టీటా అంటే ఏంటి? సైన్ టీటా అంటే మనకు ఆపోజిట్ బై హైపోటెనస్. అదే కాస్ టీటా అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. క్లియర్ కదా. సో సైన్ టీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ కాబట్టి సైన్ టీటా ప్లేస్లో మనకి ఇక్కడ ఏమో 3/5 ఉంది. ఓకేనా. సో 3/5 ఉంది కాబట్టి నేను మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం మళ్ళీ ఇక్కడ అంతా రాస్తాను స్టెప్ బై స్టెప్గా. ఓకేనా. సో సైన్ టీటా ఈక్వల్ టు 3/5 ఉంది కాబట్టి ఆపోజిట్లో 3 రాసుకుంటాం, హైపోటెనస్లో 5 రాసుకుంటాం. ఆపోజిట్లో ఎంత రాస్తాం? 3, హైపోటెనస్లో 5 రాస్తాం. కాస్ టీటాకి ఏముంది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది? 4/5 ఉంది. మీరు కావాలంటే మ్యాచ్ చేసుకోవచ్చు. అడ్జసెంట్ సైడ్ కాస్ టీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్లో 4 రాస్తాం, హైపోటెనస్లో ఆల్రెడీ 5 వచ్చేసింది. క్లియర్ కదా. సో మీకు ట్రయాంగిల్ అనేది ఫామ్ అయిపోయిందా? సో క్లియర్. సో ఇప్పుడు మనకు అసలు టాన్ టీటా అని అడిగే క్వశ్చన్ ఏంటి? మెయిన్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారు? టాన్ టీటా ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. టాన్ టీటా అంటే ఏంటి అసలు చెప్పండి? టాన్ టీటా అంటే ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్లో ఎంత ఉంది? 3 ఉంది. హైపోటెనస్ అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది? 4 ఉంది. 3/4 అనేది దీని యొక్క ఆన్సర్. క్లియరా? సో మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఈ ఫార్ములా వేసాను, దాన్ని ఎక్స్పాండ్ చేశాను, తర్వాత ఈ డయాగ్రామ్ వేసుకుని ఇక్కడ మనం ఏమేమి సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలి అనేది కూడా మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి అన్నీ వేసుకోకపోయినా క్లియర్గా కూడా చేసేయచ్చు. నెక్స్ట్ మీకు చూపిస్తాను, ఇంకా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్. 5 sin θ ప్లస్ 12 cos θ ఈక్వల్ టు 13. దెన్ tan θ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సైన్ కాస్ రెండు వచ్చాయి కాబట్టి మనకు ఆల్రెడీ ఏం తెలుసు? సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈక్వల్ టు 1. సో అప్పుడేమవుతుంది? మనము ఇక్కడ 1 రావాలి కాబట్టి దీన్ని డివైడెడ్ బై 13తో వేస్తాం. సో అప్పుడేమవుతుంది? 5 డివైడెడ్ బై 13 sin θ, 12 డివైడెడ్ బై 13 cos θ, 13 డివైడెడ్ బై 13 ఇది వస్తుంది. సో 13 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ క్లియర్గా ఏమొస్తుంది? 5 దీన్ని మనము సైన్ టీటా అనుకుంటాం, దీన్ని మనము కాస్ టీటా అనుకుంటాం. మీకు కావాలంటే ట్రయాంగిల్ కూడా వేసుకోవచ్చు. నేను కావాలంటే మళ్ళీ కూడా చూపిస్తాను. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే 5 సైన్ టీటా అంటే మనకి ఏమొస్తుంది? ఆపోజిట్ బై హైపోటెనస్. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు? 5, ఇది 13. ఈ కాస్ టీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో ఇక్కడ ఏమొస్తుంది? 12, 13. క్లియర్ కదా. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమి అడిగాడు? టాన్ టీటా అడిగాడు. టాన్ టీటా అంటే ఎంత? ఏంటి అసలు? ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్లో ఎంత ఉంది మనకు? 5 ఉంది. అడ్జసెంట్ సైడ్లో ఎంత ఉంది? 12 ఉంది. సో 5/12 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. సో సేమ్ అలానే 2 sin θ ప్లస్ 3 cos θ ఈక్వల్ టు 13 అయినప్పుడు మనకు కొసికెన్ టీటా ఈక్వల్ టు ఏంటి? క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో మనకి దీన్ని మనం ట్రయాంగిల్ లాగా మార్చుకోవాలి. సో మనకి ఇందాక చెప్పాను కదా, సైన్ స్క్వేర్ టీటా సైన్ కాస్ రెండు వచ్చినాయి కాబట్టి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1గా రాసుకోవాలి. కాబట్టి మనం దీన్ని 1గా మార్చాలంటే ఏం చేయాలి? 13తో డివైడ్ చేస్తాం. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ 13 ఇది క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 1 వస్తుంది. సో మనకు ట్రయాంగిల్ కనుక మనం ఫార్మ్ చేసినట్లయితే సైన్ ప్లేస్లో 2/13 ఉంది కాబట్టి సో ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ √13 వస్తుంది. కాస్ ప్లేస్లో ఇక్కడ దీన్ని కాస్ అనుకుంటాం, దీన్ని సైన్ అనుకుంటాం కాబట్టి సో కాస్ ప్లేస్లో ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ √13 ఉంది. సో యాజ్ ఇట్ ఈస్ అలా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం కావాలి?
కొసీకెంట్ టీటా కావాలి. కొసీకెంట్ టీటా అంటే ఏంటి? ఆల్రెడీ మనకు టాన్ ఏంటి, సైన్ ఏంటి, కొసీకెంట్ ఏంటి, కాట్ ఏంటి అని క్లియర్గా మనం బేసిక్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకేనా? సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్, కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, టాన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. వీటికి రెసిప్రోకల్ విలోమాలే ఇవి. సైన్ టీటాకి విలోమం కొసీకెంట్ టీటా, కాస్ టీటాకి విలోమం సీకెంట్ టీటా, టాన్ టీటాకి కాట్ టీటా అనేది విలోమం. సో మనకి ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు? కొసీకెంట్ టీటా అన్నాడు. సో కొసీకెంట్ టీటా అంటే ఏంటి? హెచ్ బై పి. హెచ్ అంటే ఏంటి? హెచ్ అంటే కర్ణము, పి అని అంటే ఆపోజిట్ సైడ్. క్లియర్ కదా? మనకు హెచ్ బై పి వస్తుంది. హెచ్ అంటే ఏంటి? √13. సో మీకు క్లియర్గా ఆల్రెడీ చెప్పాను కదా, మనం దీన్ని మీకు అర్థమయ్యే కోసం ఇది అడ్జసెంట్ సైడు, ఇది ఆపోజిట్ సైడు, ఇది హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ని బేస్గా బీగా మనం అనుకుంటాము, ఆపోజిట్ సైడ్ని పీగా అనుకున్నాము, హైపోటెనస్ని హెచ్గా అనుకున్నాం. ఓకేనా? క్లియర్ కదా? ఇప్పుడు మీకు క్లియర్గా ఆన్సర్ వస్తుంది. హెచ్ బై పి అంటే ఏంటి? హెచ్ అంటే √13 బై పి అంటే ఎంత? 2. ఇది మీ యొక్క ఆన్సర్. క్లియర్ కదా? సో నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా ఈక్వల్ టు √x² ప్లస్ y². దెన్ కాట్ టీటా ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్, మీరు ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఏదైతే ఉందో మీరు ట్రయాంగిల్ వేసుకొని ఆ ట్రయాంగిల్లో మీకు ఏదైతే వస్తుందో ఆన్సర్ చూసి ఈ కాట్ టీటాకి క్వశ్చన్ మీరు క్లియర్గా చూడండి. కాట్ టీటా అడిగారు. మీకు కావాలంటే ఇది కూడా మీరు ముందర పెట్టుకోండి. మీకు కావాలంటే బేసిక్ ఫస్ట్ వీడియోలోకి వెళ్తే కాట్ టీటా అంటే ఏంటో కూడా మీకు క్లియర్గా ఇక్కడ ఉంది. అది ఎందుకు వచ్చిందో కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా? మీరు అది తెలుసుకుంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా చేయగలరు. ఓకేనా? ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా ఈక్వల్ టు √x² ప్లస్ y². దెన్ కాట్ టీటా ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని ఇక్కడ ఉంది. సో దీని యొక్క ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్ బాక్స్లో మీరు దీని యొక్క ఆన్సర్ని మీరు కామెంట్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.